talk to the moon or even the sun. Both will tell you it's okay to disappear when things don't go right. But it's important to come back and spread your light. I see in the frames of a story untold, the cameras eyeing a world so cold. But the pen I hold feels so strange, writing news instead of crafting the stage. ఏంటి పొద్దుపోతుంది డే డ్రీమింగా? కెన్ ఐ కాల్ ఇట్ ఎర్లీ మార్నింగ్ డ్రీమింగ్? అట్లేం లేదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను కదా. Fashion design doesn't have any future. Can't you understand? వెళ్ళి జర్నలిజం నేర్చుకో, అది చాలు. మరి ఏం చేయమంటావు? అసలు మాస్ కమ్యూనికేషన్ తీసుకున్నప్పటి నుంచి ఫీజ్ చేయలేదు. కొంచెం అన్నా రిలీఫ్ ఉండాలి కదా. మాస్ కమ్యూనికేషన్ ఫీజ్లకే డైలీ డోస్ ఆఫ్ ద ఫైన్. టేక్ ఇట్ ఈజీ రా, అయిపోతుంది. ఇవాళైనా కొంచెం ఫ్యాషనబుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్రసాద్ భారతి బిల్లాగా కాదు, దూరదర్శన్ హిస్టరీ లెక్క. Ever since I was a kid, I've been legit. If I was you, I would cut up my wrist. Exotic all over her body, oh. She just wanna roll and I don't mind it. Ever since I was a kid. వేరా ఏం రా పొద్దున పట్టుకుంటాం. ఏం కలనా మళ్ళీ? ఎంత మంచి కలరా. ఒకవేళ మంచి మల్టీమీడియాలో ఉంటే ఈ పాటికి ఎన్నెన్నో సినిమాలు చేస్తున్నామ్మా. అరే కొన్ని వాటికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ ఒక్క నాకు ఇట్లాంటి అడ్డమైన ఫిలాసఫీ చెప్పకు. అరే సూర్య, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నువ్వు బండి తీసుకొని వెళ్తున్నావు, చూడకు, విను. నువ్వు బైక్ తీసుకొని ఒక దగ్గర వెళ్ళేటప్పుడు చూడరా, పడిపోతావు. పడిపోయినాక నువ్వు ఏం చేస్తావు? అరే విన్నా, ఎడ్యుకేషన్ నాకు ఇట్లాంటి అడ్డమైన వాల్యూస్ చెప్పకు. రైట్ కదా లెఫ్ట్? ఇంకోసారి జర్నలిజం పేరు వింటే చంపేస్తాను. చంపేనరా, ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి. అరే బాగానే చదివించింది కదరా. ఏందో ఏమో అంత మంచి మ్యామ్ ఏంటో వాట్. కొరకాలి వాడి పేరు సూర్య, మంచోడా, డైరెక్టర్ అవ్వాలి. నీకు తెలీదా? ఎవరు తను? అమృత, పక్కన పూర్ణిమ. ఎప్పుడు ఇంకా మన క్లాసా? అవును, ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నాంట, కానీ ఇక్కడ వచ్చి పడ్డా. సేమ్ నీ స్టోరీ. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. చూసే ఉంటా. సర్లేదు కానీ ఎక్కడ వరకు
చంద్రుడు రాత్రంతా ఉంటాడు కానీ నీ ఫోనే ఉండేటట్టు లేదు. అవును. హాయ్ సూర్య, విన్నాను నీ గురించి. నువ్వు మార్నింగ్ క్లాసెస్కి రావంటావు కదా, ఓన్లీ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ క్లాసెస్కి వస్తావంటా కదా. తెలుస్తుందిరా. ఓ సారీ. అవును, ఒంటరిగా కూర్చున్నావు. ఓ అది అమృత కోసం వెయిటింగ్. అవును, నువ్వు కూడా ఒంటరిగానే కనిపిస్తున్నావు. జీవిత వస్తాడు అన్నాడు, సో ఓ అవునా. సో చెప్పండి మిస్టర్ సూర్య, వై మాస్కామ్ జర్నలిజం మీద ఇంట్రెస్టా? అంత లేదు, తెలిసిందే కదా మన వాళ్ళ గురించి. మల్టీమీడియా చేయాలని ఉండే, కానీ మూవీస్ అంటే మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలుసు కదా. అటు కరెక్ట్గా ఇంజనీరింగ్ చేయలేక, డైరెక్షన్ చేయలేక, అర్థం పర్థం లేని మాస్కామ్ చేస్తున్నా. నీకు మాస్కామ్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా, లక్కీ గర్ల్. అంత లేదు బాబు. యాక్చువల్లీ నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్న ప్యాషన్, బట్ ఫ్యామిలీ ప్రెషర్. మా నాన్నకేమో జర్నలిజంలో నా ఫ్యూచర్ కనిపించదు, బట్ నా గురించి ఆలోచించలేదు. బ్యాడ్ లక్. సి, ఒకలాగా అంకుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంకుల్ చూసింది కూడా నీ ఫ్యూచర్ కోసం. తను ఇంతగానో కష్టపడేది నీకోసమే. సో ఫ్రీ ఉన్న టైంలో ఫ్యాషన్ చూసుకో, పర్సనల్గా మీడియా చూసుకో. సైడ్ బై సైడ్ చూసుకుంటే ఒక సైడ్ అంకుల్ని హ్యాపీగా ఉంచవచ్చు, నువ్వు కూడా హ్యాపీగా ఉంచవచ్చు. ఈ ప్యాషన్ని వదులుకున్నట్టు కాదు. అండ్ బై ద వే, ఈరోజు మ్యామ్ చెప్పింది కదా, ఫ్యాషన్ డిజైనింగ్ది డాక్యుమెంటరీ ఒకటి చేసేసి నువ్వు సబ్మిట్ చేసావు అనుకో, ఈజీగా ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. సింపుల్. కనిపించవు కానీ తెలివైన వాడివే. బట్ సీ సూర్య, మాస్కామ్ అనేది కీ టు ఫిల్మ్ మేకర్. షార్ట్ ఫిల్మ్స్ అనేది మల్టీమీడియాలోనే కాదు, మాస్కామ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు కదా, రజనీకాంత్, చిరంజీవి, మరి డైరెక్టర్స్ రాజమౌళి, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ మల్టీమీడియా ఏం చదవలే, వాళ్ళు వాళ్ళ డ్రీమ్ని చదివినారు. సో నువ్వు కూడా అదే చెయ్యి. అసలు ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను నేను. లైఫ్ అంటే అదే బాబు, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూషన్స్. బట్ మన అలాంటి ఒక స్ట్రాంగ్ కాంటాక్ట్ పర్సనాలిటీ కలిస్తే మరి మంచి సొల్యూషన్స్ దొరుకుతాయి. నిజమే. సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్. యూట్యూబ్ ఫ్యూచర్ మన ఒకటి అబ్జర్వ్ చేసావా, ఏంటి? మన పేర్లు ఉన్నట్టే మన ఇష్టాలు కూడా డిఫరెంట్. సూర్యకేమో పూర్ణిమ అంటే ఇష్టం, పూర్ణిమకి సూర్య అంటే ఇష్టం. చూసినావు కదా రాబాయ్, ఇక నీకు కావాల్సినది చెప్తాం. నువ్వు అనుకున్నట్లు లేనప్పుడు ఏం చెప్తావు, నీకు కావాల్సినది ఎత్తుకోవాలి, తప్పదు. అట్లనే నీకున్న ప్రాబ్లం పెద్ద అనుకుని పిచ్చని తీరు ఆలోచించుకోవడం కూర్చోవడం కాదు, దానికి సొల్యూషన్ కోసం తోలాడు. అది కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళ నుంచి దొరుకుతుంది, లేదంటే ఎవడో ముక్కు అని తెలియని వాళ్ళ నుంచి దొరుకుతుంది, లేదా నీలో నీకే దొరుకుతుంది. అంటే ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటుండు, భయపడుకుంటా దాచుకోవడం కాదు. ఆ ఫేస్ చేసే టైంలోనే నీకు నీ జీవితం అనేది ఏందో తెలుస్తుంది. సో ఇక చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఇక అంత అర్థమయ్యే ఉంటుంది. ఇక వచ్చే చిత్రాల్లో మాట్లాడుకుందాం. ఇంకేమైనా ఉంటే అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. సరేనా, చలో మనం కలుద్దాం. బాయ్. When the moon shine on a starless night, in the starry hopeless maze, we stand together side by side, and we wait for the sun to rise, for the sun to rise. మ్యామ్కి ఇచ్చేసి దాని తర్వాత ఏం చూస్తున్నావు అక్కడ? ఇక్కడ చూడు, వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసారో తెలీదు. అసలే వాడు సైకో వాడు. సర్లే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకీ? ఏమో, కబడ్డీ ఆడుతున్నారేమో. జోకా నవ్వాలా? కాదా మామగారు?